ఓకే డార్లింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో అన్నాడు. కానీ ఎంతో కదా అజయ్, ఇది కూడా బాగుంది అన్నాడు. నా ఫ్లో మిస్ అయిపోతుందని, సరే డార్లింగ్ అది కూడా పెట్టే షోరూమ్, ఇదైతే అదిరిపోద్ది అన్నాడు. అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం, అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు, 2 days ఉంది, ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం, నువ్వు కొంచెం గట్టిగా ఇచ్చాను. బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళి నాకెందుకు, నాకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను, నాకెందుకు. తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు, అజయ్ నీది చేసేవా తిట్టేసేవా అంటే మరి ఏం చేయమంటావు, టైం లేదు. అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు, 10 షర్ట్లు చూపించాడు, నాకు అంత టైం లేదు. నాకు కానీ ఆ ట్రిప్ సూపర్ ఎంజాయ్ చేసాడు అసలు, మామూలు ట్రిప్ కాదు అది. మేము ఎక్కడి నుంచి వెళ్ళాం, మేము బెల్జియం, ప్యారిస్ వస్తే టైడ్ అయిపోయాం స్విస్ కదా అప్పటికి. బెల్జియం, ఆమ్స్టర్డామ్, ప్యారిస్ వచ్చేసరికి టైడ్ అయిపోయి బయటికి కూడా వెళ్ళలేదు. 2 days ట్రిప్ ఫాస్ట్ గా వెళ్ళాం. eiffel టవర్ మాత్రం ఒకటి చూసాం, ప్యారిస్ లో ఏం చూడలేదు. చాలా ఫాస్ట్ ట్రిప్ వేసాం. అది రాంగ్ స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సైకిల్ ట్రైన్ లోనే తిరిగేవాళ్ళం మేము అన్ని. ట్రైన్స్ లో వెళ్ళిపోయాం. బ్యూటిఫుల్ ట్రిప్ దట్ వాస్. ట్రిప్ అది. అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న. అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా, మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించింది అన్న. అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్. అందరూ నా ఫుడ్ గురించి, రాజమౌళి గారు నువ్వు, నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తాను. సో బాంబేలో షూటింగ్ ఆదిపురుష్ చేస్తుంటే ఓం రావుతో అందరూ కూర్చున్నాం. అందరూ చీట్ మీల్ ఆ రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం, బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న. ఏం చెప్పిస్తానంటే చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న. ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. 10 అయింది, 9 అయింది, ఏంటిది ఫుడ్ రావట్లేదని, నువ్వు ఇవన్నీ తినకు, ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని. సరే ఓకే వెయిట్ చేస్తున్నా, 2 hours అయింది, ఇంకేంతసేపు అనండి. ఉండి మరి రావాలి కదా, వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందండి? చెన్నై నుంచి వస్తుంది. చెన్నై నుంచి రావడం ఫుడ్. నేను ఇంకా చెన్నై అంటే తమిళ ఫుడ్ ఉంటాయి కదా, తమిళనాడు ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా. లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది. చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు? ఒకడు వస్తున్నాడు క్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువ వస్తున్నాడు. అదేంటది చెన్నై మరి వేడిగా రావాలి కదా టైంకి. సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి నువ్వు మామూలుడు కదా, నేను లైఫ్లో ఇలాంటి వాడిని ఎక్కడ చూడలేదు. చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్లో పెట్టి రావాలి వేడిగా. ఆపం, విడియాపం అవి చాలా మిస్ అవుతాను. ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే. సో పాయా బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి. మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ, కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది. సో అప్పుడు మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను. షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటుంది. అన్న మా సినిమాలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్ కానీ సీన్ కానీ స్పెసిఫిక్గా మీకు ఏమన్నా నచ్చిందా అన్న? అదే లాస్ట్ క్యాప్షన్, లైఫ్ ఇస్ అబౌట్ సడన్ గుడ్ బాయ్స్ అండ్ హ్యాండిల్ విత్ కేర్ అనేది. నాకు అది ఆ క్యాప్షన్ పడగానే ఆఫ్టర్ ద మూవీ నాకైతే ఒక 15-20 minutes పట్టింది అజయ్కి చూసి మెసేజ్ చేసి. మెసేజ్ కూడా ఫుల్గా క్లియర్గా రాదు, భలే ఉంది ఆ ఫిల్మ్. చాలా గట్టిగా టచ్ అయింది అది, ఆ క్యాప్షన్ మాత్రం. అది నాకు అదే కొంచెం పిండారు మీరు. బట్ బ్యూటిఫుల్లీ, అదేదో డిప్రెసింగ్గా లేదు, బట్ అలాగని అలా కూడా లేదు, డార్క్ ఫిల్మ్ లాగా ఏం లేదు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. నాకైతే దిస్ ఫిల్మ్ చాలా సంవత్సరాలు ఉంటుందని నా ఫీలింగ్. సో అమ్మాయి డైలాగ్ చెప్తాను అనేది, ఇట్స్ సంతోష్ డైలాగ్ అది. నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ స్పాయిల్ నాశనం చేయలేదు అనేది ఎంత బాగా చెప్పావే. నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని ఆ ఫోన్ కట్టే చాలా బాగుంది. వాళ్ళిద్దరు మూమెంట్ స్టార్ట్ అయ్యాక దెన్ అగైన్ పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది. అది నార్మలీ ఇట్స్ నెక్స్ట్ స్టెప్ కదా, ఆపి ఫోన్లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకో స్టెప్ వెళ్ళి ఫోన్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ వెరీ వెరీ నైస్, చాలా బాగుంది.
ఇంటర్వెల్ నీ మీద కోపం వచ్చింది. పాపం అంత కష్టపడి అమ్మాయి చేస్తే నువ్వు సడన్‌గా మారిపోయి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయిది కూడా. వెరీ వెల్ రిటన్. ఇది చాలా చాలా రోజులు, వీక్స్, మంత్స్ ఉంటదేమో నాకు తెలిసి ఈ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. అండ్ నాకు అజయ్ చెప్పాడు, సంతోష్ వాజ్ లైక్ మధ్యలో సినిమా యాజ్ యూజువల్ అందరూ ఒక సినిమా రిలీజ్ అయినా ఇది కొంచెం చేయాలి, ఓ డాన్స్ పెట్టాలి అది అంటే సంతోష్ వాజ్ వెరీ అటమెంట్ లైక్ లేదు మన ఇలా అనుకున్నాం, దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్, ఇది మనం నమ్మాం, అలాగే చేయాలని యూ ఫాట్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్, వెరీ అంటే లేకపోతే ప్రతిసారి అందరూ కన్ఫ్యూజ్ అవుతాం మధ్యలో. దట్స్ వెరీ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు తప్ప మామూలుగా చేయలేరు. సో అది అంత స్ట్రాంగ్ ఉండడం చాలా కష్టం. సో నువ్వు ఎలా మనం ఇది నమ్మావు ఇదే చేయాలని ఎందుకు అంత స్ట్రాంగ్గా ఎలా నమ్మావు? అంటే ఈరోజు ఎఫర్ట్ మ్యాటర్స్ అన్న. Yeah. ఆడియన్స్ డిజర్వ్స్ ఆర్ బెస్ట్ అంటే వెరీ క్లియర్ అన్న. అంటే ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలని నా నమ్మకం అన్న. Yeah. అంటే యాక్చువల్గా జడ్జ్మెంట్ అనేది మన చేతిలో ఉండదు కదా. నాకైతే అసలు నాకు జడ్జ్మెంట్ ఉందో లేదో కూడా నాకు ఇప్పుడు తెలియదు. కానీ నా దగ్గర ఇంటెంట్ మాత్రం క్లియర్గా ఉందన్న. Yeah. ఇంటెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా చేసినప్పుడు మీరు అన్నట్టు ఈ కథ, ఈ క్యారెక్టర్లు, ఈ పాత్రలు ఒక 20 years నా ఆడియన్స్తో ట్రావెల్ చేయాలి, వాళ్ళతో ఉండాలి అనేది నా ఇంటెంట్ అన్న. సో ఆ ఇంటెంట్ తాలూకు ఆనెస్టీ సినిమాలో కనపడాలని నా కోరిక. అండ్ కన్ఫ్యూజ్ అవుతారు, అందరూ చెప్తారు ఈ మధ్యలో, లేదు ఆ సినిమా వచ్చింది ఇక్కడ ఇలా చేయాలి, నువ్వు డాన్స్ చేయాలి, ఇక్కడ మాస్ ఫైట్ అని చెప్తారు కదా, మరి ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నావు నువ్వు? నీకున్న ఎక్స్పీరియన్స్కి ఆ లెవెల్ రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ ఆ ఫైట్ ఇస్ నాట్ జోక్. అజయ్ చెప్పగానే నేను ఫుల్ ఇంప్రెస్డ్ నీ మీద అసలు. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టీమ్, ఐ హ్యాడ్ గ్రేట్ డైరెక్టర్. యా దట్స్ ఆల్ ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ వై సో స్ట్రాంగ్ అంటే అది ఎందుకు నువ్వు ఆ కథని అంత స్ట్రాంగ్గా నమ్మావు? ఆ కథకి ఇలాగే ఉండాలి, Yeah. డైరెక్టర్ చెప్పినప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు, Yeah. మధ్యలో ఎందుకు డివేట్ అవడం, అలా అవును. కావాలని ఫైట్ చేయడం, ఇట్స్ వెరీ గుడ్. అంటే నీకు వెరీ సూపర్ ఫ్యూచర్ ఉందని చెప్పడం అవన్నీ. టచ్. Yeah, Thanks, sir. అది Thank you. అంతే. లేకపోతే ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా వస్తుంది, అది చేయి ఇది చేయి అంటూ ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్. అంటే డైరెక్టర్ చాలా హెల్ప్ అవుద్ది అలా చేయడం Yeah. వల్ల. ఎందుకంటే అందరూ పాపం వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆనెస్టీ అనేది ఎక్కడ మిస్ అవుద్ది అనేది మా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్. ఎందుకంటే ఎఫర్ట్ ఆనెస్టీ మాత్రమే నా చేతుల్లో ఉంది, Yeah, yeah. మిగతాది ఏది నా చేతుల్లో లేదు. సో ఇది Yeah, ఇది మాత్రం yeah. కరెక్ట్గా చేద్దాం అనేది ఇంటెన్షన్ అన్న, అంతే. డైరెక్టర్స్ ఆ సపోర్ట్ ఇవ్వడం వల్లే దే కెన్ డూ. ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ షాట్ చాలా రకాలుగా చేయొచ్చు. అంత బ్యూటిఫుల్గా, అంత సింపుల్గా గ్రేట్ ఎమోషన్ చెప్పడం, దాన్ని చాలా డ్రమటైజ్ చేయొచ్చు. ఎంత సింపుల్గా ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే అది క్లాసిక్ షాట్ ఏమో నాకు తెలిసి లాస్ట్ షాట్ అయితే. అంటే